మనకి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు, ఎడ్జ్ ఎవరికి ఉందో ఒకసారి మనం చూద్దాం. నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి మల్లు రవి పోటీ చేస్తూ ఉన్నారు, బీజేపీ నుంచి భరత్ పోటీ చేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. సో ముగ్గురు నేతలు మనకు కనబడుతున్నారు సార్. ఇక్కడ టఫ్ ఫైట్ కనపడుతుంది, ఎడ్జ్ కాంగ్రెస్ కనపడుతుంది. రైట్, ఎందుకు ఎడ్జ్ కాంగ్రెస్ కనపడుతుంది అంటే ఇక్కడ కూడా సేమ్ అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఉండటం అనేటువంటిది ఒక అడ్వాంటేజ్. ఒక అల్లంపూరు బీఆర్ఎస్, అల్లంపూరును గద్వాలో బీఆర్ఎస్ గెలిచారు, మిగిలిన చోట్ల కాంగ్రెస్ ఉన్నారు, 2 చోట్ల ఉన్నటువంటి. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా చూసినప్పుడు మల్లు రవికి కొంత క్లీన్ ఇమేజ్ ఉంది. గతంలో 2 సార్లు ఎంపీగా గెలిచాడు, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది, సౌమ్యుడు అనేటువంటిది ఉంది, 2 అందరికీ అందుబాటులో ఉంటాడు అనేటువంటిది. ఇతర ఉన్నత కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మల్లు రవి లాంటి వాళ్ళు కొంత మనతో బాగా లైజన్ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఆయనకి ఒక పని ఆయనకి అప్పచెప్తే రెడ్డి ఇట్లా ఉంటారు. ఇప్పుడు రాజకీయాలు గ్రామాల్లో మొహమాట లేకుండా మాట్లాడుకుంటే రెడ్డి సామాజిక వర్గం, ఇతర సామాజిక వర్గాలు ఏమనుకుంటారు, ఒక ఎస్సీ నుంచి పైకి వచ్చేవాడు కొద్ది మనతో లైజన్గా ఉంటే బాగు, మన మీద పెత్తనం చేసేవాళ్ళు కాకుండా ఉంటే బాగు, మనం కొద్దిగా అందుబాటులో ఉంటే బాగా అని కోరుకుంటారు. అట్లా చూసినప్పుడు మల్లు రవి ఏంటంటే సింక్ అయ్యాడు వాళ్ళకి. ఎందుకంటే చాలా సీనియర్ పొలిటీషియన్ కావటం అనేది, 2 సార్లు గెలవటం అనేటువంటిది, ఆయన సౌమ్యుడిగా ఉండటం, అందుబాటులో ఉండటము, ఎవరికైనా పనిచేసి పెట్టేటువంటి గుణం ఉండటం, ఇవన్నీ అధికారంలో ఉండటము, రేవంత్ రెడ్డి పర్సనల్గా ముఖ్యమంత్రి సొంత జిల్లా కావటము, ఆయన నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డి స్వగ్రామం ఉండటం, ముఖ్యంగా ఆయన నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి స్వగ్రామం కూడా ఉంది. ఇవి కొంత ఆయన ప్లస్ పాయింట్. ఇక ప్రవీణ్ కూడా కొన్ని పాజిటివ్ ఏంటంటే ఆయన గ్రామం ఆ నియోజకవర్గంలో ఉండటం లోకల్గా. రెండోది ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా రెసిడెన్షియల్ స్కూల్స్, స్వేరే లాంటి సంస్థ ద్వారా చాలామంది దళిత పిల్లల్ని చదివించడం, వాళ్ళకి కొంత వాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటాడు ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. ఇది కొంత అడ్వాంటేజ్, వ్యక్తిగత అడ్వాంటేజే ప్రధానంగా ఉంది. పార్టీ పరంగా బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక రాములు మాజీ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ కొడుకు బీజేపీలో టికెట్ తెచ్చుకుని అక్కడ బీజేపీ పెర్ఫార్మెన్స్ కనపట్ల, పోటీ వీళ్ళిద్దరికీ ఉంటుందా అన్నట్టుగా అనిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుంది.